బేసిక్గా జొన్న రొట్టె కానీ సజ్జ రొట్టె కానీ చేయడం రాని వాళ్ళ కోసమేనండి ఈ వీడియో అయితే. ప్రొఫెషనల్స్కి మాత్రం కాదు. సో వాళ్ళు ఏంటంటే రాగి పిండితో ట్రై చేస్తే ఆటోమేటిక్గా జొన్న రొట్టె సజ్జ రొట్టెలు చేయడం వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ ఏంటంటే ఒక బౌల్లో ఒక గుప్పెడు గోధుమ పిండి, 4 గుప్పెళ్ళు రాగి పిండి తీసుకున్నాను అనమాట. 1 కప్పు వాటర్ని బాయిలింగ్కి పెట్టేశాను. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం తీసుకున్న పిండిలోకి కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. వెంటనే చేయి పెడితే మాత్రం కాలుతుంది కాబట్టి కొంచెం గరిటెతో కలిపాను అనమాట. కొంచెం ఒక 2-3 మినిట్స్ తర్వాత మనం పట్టుకునేంత వేడైతే ఉంటుంది. ఆఫ్కోర్స్ కాలుతుంది, కానీ జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట. సో పిండిని ఇట్లా పొడిగా కలుపుకుని మనకు కావాల్సిన పిండి తీసుకోవాలి. బేసిక్గా రాని వాళ్ళు, నేర్చుకునే వాళ్ళు మాత్రం కొంచెం పిండి అనేది ఎక్కువగా పెట్టుకోండి. బికాజ్ మీరు పిండి తక్కువ పెట్టుకుని రొట్టె ఒత్తేటప్పుడు అయితే మాత్రం అది విరిగిపోయినట్టు అయిపోతుంది అనమాట. దానికోసం పిండి ఎక్కువ పెట్టుకోండి. అండ్ పిండిని డస్టింగ్ చేయడానికి కూడా గోధుమ పిండి తీసుకోండి. బేసిక్గా రాగి ఫ్లోర్తో కూడా చేసుకోవచ్చు, బట్ రాని వాళ్ళు కాబట్టి గోధుమ పిండి వేసుకుని ఇట్లా మెల్లమెల్లగా ఒత్తుకుంటూ ఉండాలి. వేళ్ళతోనే ఒత్తాలన్నమాట. గట్టిగా ఒత్తితే మాత్రం విరిగిపోతుంది, లేదంటే కింద మనం పెట్టుకున్న బేస్కి అంటుకుపోతుంది అనమాట. అందుకోసం అనేసి ఇట్లా మెల్లమెల్లగా ఒత్తుకుంటూ ఎడ్జెస్ దగ్గర క్రాక్స్ అనేవి వస్తాయి. కొత్త వాళ్ళకైతే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ పిండి డస్టింగ్ పెట్టుకుంటూ నీట్గా ఒత్తేసుకోవాలి. ఇట్లా మెల్లగా ఒత్తుకోండి. ఎక్కువగా థిక్నెస్ కూడా ఎక్కువగా పెట్టుకునేలాగే చూసుకోండి. బికాజ్ మీరు ఎంత పల్చగా చేయాలనుకుని ట్రై చేస్తే అదంతా విరిగిపోతుంది అనమాట. తీసి పెనం మీద వేసేటప్పుడు విరిగిపోతూ ఉంటుంది. అందుకోసం అనేసి చపాతీ థిక్నెస్ ఎట్లా వస్తుందో అంత థిక్నెస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. తర్వాత వేడివేడి పెనం మీద వేసేసి తడి చేతితోటి ఇట్లా జస్ట్ ఇట్లా పాముతూ ఉండండి. బికాజ్ తడి చేతితోటి ఎందుకు పామాలంటే మనం తీసుకున్న గోధుమ పిండి డస్ట్ ఉంది కదా, గోధుమ పిండి అంతా దానికి డస్టింగ్ చేసాం కదా. సో అది ఎక్సెస్ పిండి అంతా కూడా తడి చేతితో పెట్టి ఇట్లా పాముతూ ఉంటే మన ఫింగర్స్కి అంటుకుంటూ ఉంటుంది, ఫింగర్ టిప్స్కి. దాన్ని మళ్ళీ వాష్ చేసుకుని మళ్ళీ మెల్లగా చేసుకోవాలన్నమాట. ఇది బేసిక్గా రాని వాళ్ళ కోసమే అనమాట ఇదైతే. సో రాగి రొట్టె తినడం కూడా హెల్త్కి చాలా మంచిది. చాలా ఐరన్ అండ్ ఫైబర్ రిచ్ కంటెంట్ ఉంటుంది కాబట్టి రాగి పిండిలో హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట. సో రాగి పిండితో ప్రాక్టీస్ చేసుకుంటే కనుక మనం ఆటోమేటిక్గా జొన్న రొట్టెలు అవి కూడా చేసుకోవడం వచ్చేస్తుంది. ఇదైతే సింపుల్గా అయిపోతుంది అనేసి రాని వాళ్ళు దీంతో ప్రాక్టీస్ చేయండి. చూసారా ఎలా పొంగుతుందో? సో ఇలాగా హై ఫ్లేమ్ మీద కాల్చుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద కూడా పెట్టుకోవచ్చు, పర్వాలేదు, కానీ సిమ్లో మాత్రం పెట్టద్దు. 2 సైడ్స్ కాల్చుకుంటే సరిపోతుంది. ఆయిల్ మాత్రం వేసుకోవాల్సిన అవసరం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అను తెలుగు డైరీస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.